వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: ముస్లింలతో స్నేహాన్ని కోరుకున్న బాబూజీ, భువనేశ్వర్లో ఓ మహిళపై దుండగుల సామూహిక అత్యాచారం, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కులగణనను సమర్థించిన మహాత్మా గాంధీ, గాంధీ జయంతి సందర్భంగా మద్య నిషేధ సదస్సు నిర్వహించిన డిఎంకే మిత్రపక్షం, పోలీసు సంస్కరణలపై సిఎస్ డీజీపీ హోంశాఖకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, వరద సాయం అందించడంలో తెలంగాణపై వివక్ష చూపిన కేంద్రం, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివాసాల కూల్చివేసేందుకు అధికారుల శ్రీకారం, ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్, ప్రతిఘటించిన ఐడిఎఫ్, తెలుగులో చరిత్రకారులు సయ్యద్ నషీర్ అహ్మద్ పరిశోధన చేసి పుస్తకం తెచ్చే వరకు ఆ విషయం తెలియదు. 1950లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని బహిర్గతం చేశారని నషీర్ అహ్మద్ తన పుస్తకంలో రాశారు. గాంధీజీ రాజకీయ ప్రవేశం అనంతరం ఖిలాఫత్ సహాయ నిరాకరణోద్యమాలలో గాంధీకి తోడుగా మహమ్మద్ అలీ జోహార్, షాకరత్ అలీలు అండదండలు అందించారు. ఇక ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్తో గాంధీజీకి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరియద్ గాంధీగా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను పిలిచేవారు. గాంధీజీతో అబుల్ కలాం ఆజాద్ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. రెహాన్ తయ్యబ్జీ అనే యోధురాలి దగ్గరే గాంధీజీ ఉర్దూ భాష నేర్చుకున్నారు. హిందూ ముస్లింల ఐక్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆకాంక్షించేవారు. భువనేశ్వర్లో మహిళపై దుండగుల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు దొంగలు తన పసిబిడ్డను కత్తితో చంపుతామని బెదిరించి మహిళను లైంగికంగా వేధించారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తన 2 ఏళ్ల కుమార్తెతో కలిసి అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇద్దరు దోపిడీదారులు ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. బాధితురాలు బాల్కాన్ని తలుపు మూయడం మర్చిపోయిన కారణంగా దుండగులు గదిలోకి ప్రవేశించారు. ఆ సమయంలో దొంగలు మహిళను, ఆమె కుమార్తెను బందీలుగా పట్టుకున్నారు. బాధితురాలు తన కుమార్తెకు హాని కలిగించవద్దని దోపిడీదారులను వేడుకుంది. అనంతరం రూమ్లో నగదు, బంగారు ఆభరణల కోసం దోపిడీ దొంగలు వెతికారు. బంగారు ఆభరణలు తీసుకుని వెళ్లే ముందు వారు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మైత్రి విహార్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ దొంగలు హిందీలో మాట్లాడుతున్నారని, వారు ఒడిశా వెలుపలి ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తుందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఇటీవల మైత్రి విహార్ కేసుకు సంబంధించి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కమిషనరేట్ పోలీసు వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన కోసం పదే డిమాండ్ చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో మహాత్మా గాంధీ దార్శనికతను, కులగణన విషయంలో గాంధీజీ ఆలోచనలు గుర్తు చేసుకోవడం అత్యంత ముదావహం. నవంబర్ 5, 1917లో జరిగిన గుజరాత్ రాజకీయ సమావేశంలో బాబూజీ ప్రసంగిస్తూ స్వరాజ్య సాధనను వెనుకబడిన తరగతుల మద్దతుతో ప్రముఖంగా ముడిపెట్టారు. ఈరోజు మనం వెనుకబడిన తరగతుల వారితో చేతులు కలిపాం, ఇప్పుడు మనకు స్వరాజ్యం తప్పకుండా లభిస్తుందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటం ప్రతి సందర్భంలోని ఆయన ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వెనుకబడ్డ తరగతుల వారిని కలుపుకోవాలని చెప్పేవారు. తద్వారా గాంధీ కులగణనను గురించి ప్రస్తావించేవారు. 1921 అక్టోబర్ 30న దాదాపు 10 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు భారతదేశంలో మొదటి కులగణన జరిగింది. అప్పట్లో గాంధీజీ ఎన్నడూ కులగణన వ్యతిరేకించలేదు. 1932లో జనాభా గణనను ప్రాముఖ్యతగా గురించి ఆయన చెప్పారు. దానిని పరిశీలిస్తే కులాల ఆధారంగా లెక్కించే వ్యక్తులకు అనుకూలంగా గాంధీ ఉన్నారని తెలుస్తుంది. సెప్టెంబర్ 28న ది బాంబే క్రానికల్ అణగారిన తరగతుల జనాభా గణన ప్రాముఖ్యతను గాంధీజీ నొక్కి చెప్పారు. మే 6, 1983న హరిజన్లో
గాంధీ గారు ఇలా రాశారు, మీరు పునాలో తీసుకుంటున్న జనాభా గణనలో హరిజనులు ఏ ఉపకులానికి చెందవచ్చనే దానికోసం ఒక కాలం ఉండాలి. వారి నివాసాలు, నీటి సరఫరా, లైటింగ్, రోడ్ల పరిస్థితి గురించి కూడా వివరణ ఉండాలని గాంధీజీ వ్యాఖ్యానించారు. మొత్తంగా కులగణనకు సంబంధించిన గాంధీజీ అన్ని ఆలోచనలు ఆయా వర్గాలకు సామాజిక న్యాయం అందించే దిశగా ఉన్నాయనడానికి ప్రబల నిదర్శనలు ఉన్నాయి. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు తమిళనాడులోని కల్లకురిచి జిల్లా ఉలుందూరుపేటలో మద్యం మాదక ద్రవ్యాల నిషేధంపై డిఎంకే మిత్రపక్షం వీసీకే మహిళా సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయడానికి, మాదక ద్రవ్యాల చలామణిని నియంత్రించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరింది. మద్యం నిర్మూలన ప్రచారాలలో మహిళా స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ ఏడాది జూన్ 20న కల్లకురిచి జిల్లా ఉలుందూరుపేటలో జరిగిన కల్తీసార విషాదం కారణంగా 65 మంది మరణించారు. 200 మంది ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసింది. దీంతో వీసీకే కాన్ఫరెన్స్ వేదికగా కల్లకురిచిని ఎంచుకుంది. వీసీకే వ్యవస్థాపక నాయకుడు చిదంబరం, లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు తోల్ తిరుమవాలన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మద్యం, మాదక ద్రవ్యాల సంబంధిత విషాదాలను హైలైట్ చేయడానికి, మద్యం ఇతర పదార్థాలను పూర్తిగా నిషేధించాల్సిన అవసరాన్ని గుర్తు చేసేందుకు పార్టీ కల్లకురిచిని ఎంచుకుందని చెప్పారు. ఈ సదస్సుకు తమిళనాడు వ్యాప్తంగా కనీసం 1,00,000 మంది మహిళలు వచ్చారని అంచనా. ఈ సందర్భంగా ఎంపీ తిరుమవాలన్ మాట్లాడుతూ మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అలాగే మద్యపానంతో ఇబ్బందులు పడుతున్న వారికి వైద్యం అందించాలని, పునరావాసం కల్పించాలని కూడా ఈ సదస్సులో ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. కనీసం 1,00,000 మంది మహిళలు ఈ సదస్సు సందేశాన్ని ఇంటికి తిరిగి తీసుకువెళ్తారని ఆయన అన్నారు. కనీసం 10% మంది మహిళలు సదస్సు సందేశాన్ని ఇంటికి చేరవేస్తే మా చిరు ప్రయత్నం విజయవంతం అవుతుందని వన్నియర్సు అన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న కార్యకర్తలకు ఈ కార్యక్రమం బలం చేకూరుస్తుందని, ఈ సదస్సుకు రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారని, దీనికి ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీని కూడా ఆహ్వానించమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తలపై కోర్టు ధిక్కార కేసు ఎందుకు పెట్టకూడదో అక్టోబర్ 25లోగా తెలపాలని తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం పోలీసు ఉన్నతాధికారులకు కనీసం 2 ఏళ్ల పాటు నిరంతరాయంగా సేవలందించేందుకు కృషి చేసే రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. దీనికి తోడు పోలీస్ శాఖపై ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీస్ ఫిర్యాదుల అథారిటీని రాష్ట్రం ఏర్పాటు చేయాలి. యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు రాష్ట్రం పలుమార్లు హామీ ఇచ్చిందని పేర్కొంటూ అవినీతికి వ్యతిరేకంగా ఎన్జీఓ ఫోరంకు చెందిన న్యాయవాది విజయ్ గోపాల్ ధిక్కార కేసును దాఖలు చేశారు. ఐజీ, డీఐజీ, ఎస్పీ, సిఐ స్థాయి అధికారులకు 2 ఏళ్ల కనీస సర్వీసు వ్యవధి తప్పనిసరి చేయడంతో పాటు కీలక సంస్కరణలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీస్ శాఖలోని లా అండ్ ఆర్డర్ విధుల నుండి దర్యాప్తు విధులను వేరు చేయకపోవడం, అలాగే పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడంలో జిల్లా, రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీలను అమలులో వైఫల్యాన్ని కూడా పిటిషన్ ఎత్తి చూపింది. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని పాటించనందుకు ప్రతివాదులకు గరిష్టంగా జైలు శిక్ష విధించాలని, ఒక్కొక్కరికి రూపాయలు 5 లక్షల జరిమానా విధించాలని పిటిషనర్ కోరారు. అవసరమైన అన్ని సంస్కరణలు అమలు చేయడానికి ఒక స్పష్టమైన కాలక్రమాన్ని అందించడానికి ప్రతివాదులను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 25కు వాయిదా వేసింది. వరద సాయం విషయంలో కేంద్రం తెలంగాణపై వివక్ష కనబరిచింది. తీవ్ర వరదల నేపథ్యంలో తొలిదశ వరద సహాయక చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ తెలంగాణకు 416 కోట్లు కేటాయించింది. అదే సమయంలో మహారాష్ట్ర, ఏపీ వంటి రాష్ట్రాలకు అధిక మొత్తం నిధులు విడుదల చేసింది. ఇటీవల భారీ వర్షాల వల్ల సుమారు 10,300 కోట్లు నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరద ప్రభావిత మహబూబాద్ జిల్లా పర్యటన సందర్భంగా కనీసం 10,000 కోట్ల రూపాయలైనా కేటాయించాలని సీఎం కేంద్రాన్ని అభ్యర్థించారు. కానీ ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో చితికిపోయిన కుటుంబాలు బాగుపడతాయన్న నమ్మకం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోవడాన్ని చూసి చలించిన సీఎం ఎంతో కొంత తమ జనాభా పరిమితికి దాటకుండా సాయం అందించారు. అయితే కేంద్ర బృందాలతో కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటించి హడావిడి చేసి వెళ్ళిపోవడం తప్ప చేసిందేమీ లేదు. మొత్తంగా తీవ్ర వరదలతో అతలకుతలమైన తెలంగాణకు నిధుల విడుదలలో కేంద్ర హోంశాఖ మరోసారి అన్యాయం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే తమ అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఒకలా, విపక్ష పార్టీలు పవర్లో ఉన్న రాష్ట్రాలకు మరొకలా నిధులు సాయం చేయడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేసేందుకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. చాదర్ఘట్ నుంచి మలక్పేట వరకు దాదాపు 140 ఇళ్లను కూల్చివేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా తొలిసారి అధికారులు పరివాహక ప్రాంతాలలో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టగా నది పరిసర ప్రాంతాల నుంచి తొలి దశలో ఉన్న ఇళ్లను మంగళవారం కూల్చివేశారు. అంతకుముందు రెవెన్యూ అధికారులు చాదర్ఘట్, మలక్పేట మార్గంలో ఇళ్లను కూల్చివేసేందుకు ఆర్బీఎక్స్ అని గుర్తుపెట్టిన ఇళ్లను సీల్ చేశారు. నిర్వాసితులను డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ సొసైటీకి మార్చారు. మొదటి దశలో రెవెన్యూ శాఖ మూసీ రివర్ ఫ్రంట్
డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు రసూల్పుర, మూసానగర్, వినాయక నగర్, శంకర్ నగర్లోని ఇళ్ల కూల్చివేతను ప్రారంభించారు. మలక్పేట నియోజకవర్గం పరిధిలోని చాదర్ఘట్, మలక్పేట ప్రాంతాల్లో ఇల్లు చిన్నవి కావడంతో జేసీబీలతో కాకుండా కూలీలతో కూల్చివేస్తున్నారు. కూల్చివేత కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. రసూల్పురలో దాదాపు 20 ఇళ్లు కూల్చేశారు. మార్కింగ్ చేసిన ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఖాళీ చేసేందుకు పెద్దగా వ్యవధి ఇవ్వకుండానే అధికారులు కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు అని అక్కడే స్థానికంగా ఉంటున్న సయ్యద్ బిలాల్ చెప్పారు. సంవత్సరాలుగా ఉంటున్న ఇళ్లను మా కళ్ళ ముందే క్షణాల్లో కుప్పకూల్చారని వాపోయారు. కొంతమంది నిర్వాసితులు తమ ఇళ్లను తామే స్వయంగా కూల్చివేత చేపట్టారు. వారి గేట్లు, కిటికీలు, ఇతర ఉపయోగపడే వస్తువులను సేకరించారు. మొత్తం 163 కుటుంబాలు 2 BHK తీసుకోవడానికి నిర్ణయించుకున్నాయి. కాగా చాలామంది నిర్వాసితులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేని ప్లాట్లలో ఉండలేమని చెప్పారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిందని ఆ దేశ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీ IRNA కూడా ఈ దాడులను ధృవీకరించింది. ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు సైన్యం తెలిపింది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC, హిజ్బుల్లా, హౌతీలతో సహా అనుబంధ మిలిటెంట్ గ్రూపుల సహకారంతో డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియోన్ ఇతరులను చంపినందుకు ప్రతిస్పందనగా ఈ దాడి జరిపామని ఇరాన్ తెలిపింది. ఈ ఏడాది ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన రెండో దాడి ఇది. ఏప్రిల్లో 100కు పైగా క్షిపణులు ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ ప్రయోగించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్షిపణులు ఇరాన్ ప్రయోగించినట్లు తెలుస్తుంది. కాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ IDF కూల్చివేసింది. మా దేశంలోని దాదాపు 10 మిలియన్ల మంది పౌరులే లక్ష్యంగా ఇరాన్ దాడి చేసింది. దాదాపు 180 క్షిపణులు ప్రయోగించింది. లెబనాన్లో వరుస దాడులు, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణం నేపథ్యంలో దాడి జరగొచ్చని అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దాదాపు 10 మిలియన్ల పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 200 క్షిపణులను ప్రయోగించింది అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను వైమానిక దళం కూల్చివేసినట్లు పేర్కొంది. కాగా ఇజ్రాయెల్ రక్షణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని, ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఏదైనా ఇరాన్ క్షిపణులు అడ్డుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ US మిలిటరీని ఆదేశించారు. ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉన్నారు. వైట్ హౌస్ నుండి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిని నిశితంగా గమనిస్తున్నారని ప్రకటన తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.